ఎటు చూసినా పచ్చటి వాతావరణం, చుట్టూ ఎత్తైన చెట్లు, కొండల మధ్య అందమైన ప్రకృతి ఒడిలో మాతా అన్నపూర్ణేశ్వరి సైతంగా పాపహరేశ్వరుడుగా వెలిసి తన భక్తుడైన పరశురాముడి యొక్క మాతృహత్యా పాతకాన్ని తొలగించిన క్షేత్రమైనటువంటి శ్రీ మాతా అన్నపూర్ణ కదిలే పాపహరేశ్వర దేవస్థానం గురించిన విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ క్షేత్రం నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కదిలి గ్రామ సమీపంలో ఉంటుంది. జిల్లా కేంద్రానికి 18 కిలోమీటర్ల దూరంలో, మండల కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తన భక్తుడి పరమభక్తికి ముగ్ధుడైన శివయ్య తానే స్వయంగా కదిలి రావడంతో ఈ ప్రాంతానికి కదిలి అని పేరు వచ్చింది. తన భక్తుణ్ణి పాప విముక్తుణ్ణి చేయడంతో పాపహరేశ్వరుడయ్యాడు. ఈ ఆలయానికి కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది. పూర్వం పరశురాముడు తన తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని సంహరించగా ఆ పాప విముక్తి కోసం 31 శివలింగాలను ప్రతిష్టాపన చేశాడట. వాటిలో ఒకటి ఇక్కడున్న శివలింగంగా చెప్తారు. పరశురాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పాప విముక్తిని పొందడంతో పాపహరేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది. సాధారణ ఆలయాలకు భిన్నంగా ఈ ఆలయ ముఖద్వారం పడమర వైపు ఉండడం విశేషం. శివలింగానికి ఎదురుగా ఉన్న నంది, ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ధ్వజస్తంభం, ఆలయ గోపురంలను ఇక్కడ మనం చూడవచ్చు. ఈ ఆలయానికి ఈశాన్యం వైపున అన్నపూర్ణమాత కొలువుదీరి ఉండడం మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. అన్నపూర్ణమాత కొలువై ఉన్నందున ఇక్కడ నిత్యాన్నదానం కొనసాగుతుంది. ఈ ఆలయ ఆవరణలో 5 నీటి గుండాలను చూడవచ్చు. వీటిని ఇక్కడ జీడిగుండం, పాలగుండం, వేడి నీళ్ళ గుండం, స్నానగుండం, ఆవుమూతి గుండం అని పిలుస్తారు. ఈ ఆలయ సమీపంలోనే ఋషిగుండంతో పాటుగా 18 రకాల చెట్లతో కూడిన ఒక వటవృక్షం ఉంటుంది. ఆలయానికి వచ్చే భక్తులు ఈ ఋషిగుండంలో స్నానాలు ఆచరించి వటవృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ ఆలయంలో ప్రతి సోమవారం రోజున విశేష పూజలు జరుగుతుంటాయి. ముఖ్యంగా శ్రావణ మాసంలో ప్రతి శని సోమవారాల్లో స్వామివారికి అభిషేక అర్చనలతో పాటుగా అన్న పూజలు నిర్వహిస్తుంటారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేల సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి తరలి వస్తుంటారు. అదేవిధంగా ఈ ఆలయంలో దోష నివారణ పూజలు సైతం విశేషంగా కొనసాగుతాయి.